Hello everyone, welcome back to our YouTube channel. Now I am telling topic is distributive pronoun. Distributive అంటే డిస్ట్రిబ్యూట్ చేయడము అంటే పంపిణీ చేయడము విభజించడము అని వస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ డెఫినేషన్. ఏ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ షోస్ దట్ థింగ్స్ ఆర్ టేకెన్ వన్ అట్ ఏ టైమ్. అంటే ఇచ్చినటువంటి థింగ్స్ కానీ వాటిని ఒక యూనిట్గా లేదా ఒక వర్గంగా తీసుకొని రావడాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఈచ్, ఎయిదర్, నైదర్ వర్డ్స్ ఆర్ ఇన్ సబ్జెక్టివ్ ప్లేస్ దెన్ వి కాల్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. 2 డెఫినేషన్స్ తీసుకోవచ్చండి. ఒకటేమో ఇచ్చినటువంటి వాటన్నిటిని ఒక యూనిట్గా లేదా ఒక వర్గంగా తీసుకుని రావడాన్ని ఒకటిగా తీసుకురావడాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటారు. లేదా ఎయిచ్ కానీ ఎయిదర్ కానీ నెయిదర్ కానీ సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటే, సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో కనుక ఉంటే వాటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇందాక డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లు ఏమనుకున్నాము? దిస్, దట్టు, దీసు, దోసు కనుక సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే అవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనుకున్నాము. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్లో ఏమనుకుంటున్నాం? ఈచ్, ఎయిదర్, నెయిదర్ కానీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే అవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని ఐడెంటిఫై చేయొచ్చంట. ఓకే, ఎగ్జాంపుల్ ఈచ్, ఎయిదర్, నెయిదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కింద వస్తాయి అన్నమాట. ఈచ్ హ్యాజ్ ఈచ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతివారు, ప్రతిదీ అనే మీనింగ్ వస్తుంది. ఎయిదర్ అంటే ఇది కానీ అది కానీ అనే మీనింగ్ వస్తుంది. నెయిదర్ అంటే ఇది కాదు అది కాదు అని, ఇదేమో పాజిటివ్ ఇది వస్తుంది అని, ఇది కానీ అది కానీ అని. నెయిదర్ అంటే రాదు అని అర్థం, ఎవరు కాదు, ఏది కాదు అని అర్థం. ఫస్ట్ సెంటెన్స్, ఈచ్ హ్యాజ్ ఏ బ్యాగ్ ఆన్ హిస్ షోల్డర్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ షోల్డర్స్కి బ్యాగ్ని కలిగి ఉన్నారంట. నెయిదర్ స్పీకింగ్ ద ట్రూత్. నెయిదర్ స్పీకింగ్ ద ట్రూత్, ఎవరు కరెక్ట్గా మాట్లాడట్లేదు, నిజం చెప్పట్లేదు, నిజం మాట్లాడట్లేదు అని అర్థం. ఈచ్ ఆఫ్ ద గర్ల్ వాజ్ గుడ్. ప్రతి ఒక్క గర్ల్ మంచి వాళ్ళంట. ఎయిదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు కమ్ టుమారో. అందరూ రేపు స్కూల్కి రావాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.